జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాకు మా ఆంటీ దగ్గర మనీ తీసుకోవడం ఇష్టం లేదన్నయ్య. ఇస్తే మీరే ఇవ్వాలి. అయినా నేను అడిగింది ఎంత? ఆఫ్టర్ ఆల్ 10 lakhs కదా. ఇన్నాళ్ళు నేను మన కంపెనీలో వర్కర్లా పనిచేశాను కదా. ఏ రోజు శాలరీ తీసుకోలేదు. ఇన్నాళ్ళ నా కష్టం విలువ 10 లక్షలు కూడా చేయదా? ఎన్ని ఈవెంట్ల కష్టపడి ఉంటాను. ఆఖరికి కూలి వల్ల పూలు పళ్ళు కూరగాయలు కూడా మోసాను. స్టాప్ ఇట్ అఖిల్. నీకు కావాల్సింది 10 లక్షలేగా. ఇప్పుడే ఇస్తాను. నువ్వు తిరిగి రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అనయ్య, అభి, చెక్ బుక్ తీసుకురా. సరే అభి. ఒక్క నిమిషం బావగారు. అఖిల్కి మీరు 10 లక్షలు ఇవ్వకండి. అది నాకు ఇష్టం లేదు. అది కాదండి. వద్దండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అఖిల్కి మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. నీ నోటి నుంచి ఆ మాట ఇంకా రాలేదేంటా అనుకున్నాను. అనేసావా అమ్మా? విన్నావా వదినా? విన్నావా అన్నయ్య? అఖిల్కు అభి డబ్బులు ఇవ్వటం బసుకి ఇష్టం లేదట. ఇప్పుడు అఖిల్ ఆ 10 లక్షల కోసం ముష్టెత్తానట. ముష్టెత్తమని నేను చెప్పలేదు పిన్ని. అఖిల్ని తల ఎత్తుకోమని చెప్తున్నాను. నేను ఎదగాలని, సొంతంగా ఈవెంట్ చేయాలని నాకు చెప్పిందే మీరు కదా వదినా. ఇప్పుడు అన్నయ్య డబ్బులు ఇవ్వకుండా మీరే అడ్డుపడుతున్నారా? నువ్వు సొంతంగా ఎదగాలని చెప్పింది నేనే అఖిల్. కానీ ఇలా కాదు. సొంతంగా ఎదగడం అంటే ప్రతిదీ సొంతంగా ఏర్పాటు చేసుకోవడం. ఎవరి కాళ్ల మీద పడకుండా నీ కాళ్ల మీద నువ్వు నిలబడటం. ఎవరి దగ్గర చేయి చాచకుండా నీ చేతులతో నువ్వు సంపాదించుకోవడం. బాగా అర్థమైందమ్మా. బొమ్మనకుండా పొగబెట్టినట్టు సొంతంగా సంపాదించు అని వాడి బుర్రలో విత్తనం నాటావు. అది మొలకెత్తి చిగురించేలోపు దానికి నీళ్లు పోయకుండా అడ్డుపడి ఎండగడుతున్నావు. అంతేగా? ప్రతి విత్తనానికి కాపలాదారుడు ఉండడు పిన్ని. సొంతంగా మొలకెత్తి
వర్షపు చినుకులకు చెగురించి వేళ్లను బలంగా భూమిలో నాటుకొని ఆకాశం తాకేలా ఎదిగిన మహావృక్షాలు ఎన్నో ఉన్నాయి. అఖిల్ కూడా అలా ఎదగాలనుకున్నాను. మీరు నాటిన విత్తనానికి ఇప్పుడు వర్షం ఎక్కడి నుంచి కురవాలక్క? మీ బావగారు ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరిని మనీ అడగలేదు, ఇన్క్లూడింగ్ మామయ్య గారితో సహా. ఫస్ట్ ఒక చిన్న ఈవెంట్ ఒప్పుకున్నారు. బయట కొద్దిగా అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. ఈవెంట్ని సక్సెస్ చేసి పనితనం చూపించారు, పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. బాగుందమ్మా. అభి మొదటి మెట్టు నుంచి మొదలు పెట్టాడని అఖిల్ కూడా అక్కడి నుంచి మొదలు పెట్టమంటున్నావా? పైగా అప్పు చేయమని తప్పుడు సలహా ఇస్తున్నావా? వసుగారు చెప్పింది కరెక్టే అత్తయ్య. వేల మైళ్ళ దూరం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఆ ఒక్క అడుగు మొదలుపెట్టి అంత దూరం ప్రయాణించాలి, కానీ అంత దూరాన్ని ఒకే ఒక అడుగులో దాటాలి అనుకోవడం ప్రమాదం కూడా. నేను అఖిల్కి డబ్బులు ఇవ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.